ఏపీలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నిజమైన, నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నకిలీ మద్యం నివారణకు పలు నిబంధనలను ఎక్సైజ్ శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రతి మద్యం బాటిల్ను క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేసేలా దుకాణం, బార్ యాజమానులు అమ్మాలని నిబంధన విధించింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా స్కాన్ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ విక్రయించే మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది, నాణ్యమైనదని ధృవీకరించామని బోర్డులు పెట్టాలని నిబంధనలో తెలిపింది. వినియోగదారులకు విక్రయించే ముందు అమ్ముతున్న ప్రతి మద్యం బాటిల్ ప్రామాణికతను ధృవీకరించాలని నిబంధన విధించింది ప్రభుత్వం. మద్యం బాటిల్ సీల్, క్యాప్, హోలోగ్రామ్ స్థితి, ప్రామాణికతను తనిఖీ చేయాలని నిబంధనలో పేర్కొంది. ప్రతి దుకాణం, బార్లలో డైలీ లిక్కర్ జెన్యూనెన్స్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ఆదేశించింది. అమ్మిన మద్యం బ్రాండ్లు, బ్యాచ్ నంబర్ రిజిస్టర్లో నమోదు చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది. క్యూఆర్ కోడ్ తనిఖీ చేసిన సమయం, స్టాంప్, స్టేటస్, ఫలితాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డేటా ద్వారా రియల్ టైం డేటాలో ప్రదర్శించాలని నిబంధన పెట్టారు. ఎక్సైజ్ సిబ్బంది ప్రతిరోజు మద్యం దుకాణం, బార్లలో ర్యాండమ్ విధానంలో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తనిఖీల వివరాలను దుకాణంలోని రిజిస్టర్లో నమోదు చేసి ఎక్సైజ్ అధికారి రోజు సంతకం చేయాలని పేర్కొంది. డిపో నుంచి మద్యం స్టాక్ అందిన తర్వాత ప్రతి షాప్, బార్లో ప్రతి సరుకులోని కనీసం 5% బాటిళ్లను స్కాన్ చేయాలనే నిబంధనను విధించింది. బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ను లైసెన్సర్ సంతకం చేయాలని నిబంధనలో పేర్కొంది. ఇక సర్టిఫికేట్ను డైలీ లిక్కర్ జెన్యూనెన్స్ వెరిఫికేషన్ రిజిస్టర్లో నమోదు చేయాలని, తనిఖీలలో నకిలీ మద్యం కనుక్కుంటే వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారి లేదా లైసెన్స్ దారుడు నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయకపోతే నకిలీ మద్యానికి సహకరించడం, నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించాలని తెలిపింది. నకిలీ మద్యం పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయడం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సర్కార్.